ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఆ పదవికి తాను రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఉన్న ఫలంగా గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రూప్ 1 నోటిఫికేషన్ల విషయంలో గౌతమ్ సవాంగ్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారా, లేదా ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా? అసలు గౌతమ్ సవాంగ్ని రాజీనామా చేయమని చెప్పింది ఎవరు అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆ పదవికి ఉన్న ఫలంగా రాజీనామా చేశారు. అయితే గ్రూప్ 1 విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి క్యాడర్లో పనిచేసేటువంటి కొంతమందికి ఆ గ్రూప్ 1లో అవకాశాలు కల్పించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే గౌతమ్ సవాంగ్ ఆ పదవికి రాజీనామా చేసినట్లుగా, ఆయన్ని ఎవరో బలవంతంగా రాజీనామా చేయించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి అసలు గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఆయన రాజీనామా వెనక ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఒకటే మాట, ఇంకా ఇంత గురించి మనం చెప్పేది ఏముంది? ఆయన భయంతో రాజీనామా చేశాడా, బలవంతంగా రాజీనామా చేశాడా? అంతేగాని అడిగేది. భయంతో రాజీనామా చేశాడా, ఎవరన్నా బలవంతంగా ఒత్తిడి చేస్తే రాజీనామా చేయించాడా అంటే కొత్త ప్రభుత్వం అసలు ఫలితాలు వచ్చే 4 రోజులైంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నీకు 18 రోజులు 23 రోజులు అవుతాను. ఏది ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ప్రమాణం చేశాడు. అదొక 18, ఇదొక 6, 23 రోజులు. ఈ 23 రోజుల్లో అంత ఒత్తిడి ఉందంటారా? అంటే భయంతోనే రాజీనామా చేశారనేది మనకు అర్థమవుతుంది. ఏంటి భయం? ఆయన డీజీపీగా చేసిన వ్యక్తి భయపడటం ఏంటి? భయంతో రాజీనామా చేశాడంటే స్కామ్స్. అది ఏపీపీఎస్సీ చైర్మన్, అది రాజ్యాంగబద్ధ సంస్థ. వాళ్ళు మామూలుగా 6 ఏళ్ళు ఉండొచ్చు. అది రాష్ట్రపతికి నీకు దానికి ఇది కదా, అసలు వాళ్ళని తీసేయటం అనేది జరగదు. గతంలో మనం చూసాం, ఉదయ్ భాస్కర్ ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన వేధించారు. అసలు ఆయన రాజీనామా ఏమైనా ఒత్తిడి చేశాడు? ఆయన తట్టుకుని కొన్నాళ్ళు నిలబడ్డాడు. అతనికి సహాయ నిరాకరణ, అసలు ఆయన కనీసం అటెండర్ కూడా పలకల, అయినా నడిపాడు 3-4 నెలలు అట్లాగే పట్టుదలగా మొండిగా. ఏది కానీ ఆయన్ని హింసించారు, వేధించారు, అసలు కనీసం అటెండర్ లేకుండా చేశారు. ఆయన ఫ్లాస్కు, ఆయన టీ ఆయనే తీసుకుపోవటం, ఆయన కప్పులో పోసుకుని తాగటం, ఆయన ఛాంబర్కి కూడా తాళాలు వేసేయటం, ఇంతగా జరిగిన దీంట్లో ఉదయ్ భాస్కర్ అప్పుడు రాజీనామా. ఇప్పుడు ఆ సినిమా ఉందా? ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఇంకా అంత టార్చర్ ఏమీ లేదు కదా, ఎందుకు రాజీనామా చేశాడంటే ఇదే కారణం. భయమా? రెడ్ బుక్లో ఫస్ట్ పేరు అయిందనా? లోకేష్ బాబు రెడ్ బుక్ ఇవాళ అందరి చోట్ల ఫ్లెక్సీలు నగరాల్లో కూడా. రెడ్ బుక్లో ఆయన పేరుందా అంటే గౌతమ్ సవాంగ్ దానికన్నా ముందు అది ఒక 200 కోట్ల స్కామ్ అని. ఏది మీరు చెప్పింది ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ భర్తీలో అక్కడ భారీ ఎత్తున అవకతవకలు. ఇప్పుడు అక్కడ డిజిటల్ వాల్యుయేషన్లో సెలెక్ట్ అయినటువంటి 65 మంది మెరిట్ లిస్ట్లో పేర్లు లేవు. దానిపైన హైకోర్టుకి వెళ్ళారు. నీకు 66 మంది హైకోర్టుకి వెళ్ళారంటే అర్థం చేసుకో, ఏది అసలు ఎంత పెద్ద ఎత్తున అక్కడ అవకతవకలు జరిగాయనేది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ నిన్న మీడియాలో ప్రముఖ కథనాలు, బ్యానర్ ఐటమ్స్ 75 మార్కులకు గాను 74.5 మార్కులు ఒకరికి, ధనుంజయ రెడ్డి బంధువుకి 74 మార్కులు. ఇవన్నీ గోల్మాల్ చేశారు గ్రూప్ 1లో. ఈ గోల్మాల్ వెనక గౌతమ్ సవాంగ్ గారు కూడా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ భయంతోనే ఆయన ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఉంటారంటారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ధనుంజయ రెడ్డి సీఎంఓలో కార్యదర్శి మరి వాళ్ళ చుట్టం ఎన్ని మార్కులు వచ్చాయి? 74, 75కి ఆ ఒకటి కూడా వేసుకుంటే పోలా, ఏదో దేవుడికి ఇచ్చుంటారు. ఇంకొకళ్ళకి ఎవరికన్నా ఎంత అన్నావు? 74.5. గౌతమ్ సవాంగ్ ఆఫీస్లో అదేదో టెక్నికల్ డిపార్ట్మెంట్లో అతను ఎస్ఐ అంట, అతనికి 74.5. అతను దేవుడికి 0.5 వదిలేసినట్టున్నాడు. ఇప్పుడు
240 మార్కులకి టాపర్ 200 కొట్టాడు, 72%. 240 మార్కులకు 200 కొట్టారంటే అసలు మన ఇంతవరకు జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఎగ్జామ్ ఒక ఎత్తు. అదేగా డిఫరెంట్ పీస్ అన్నది, రేర్ పీస్ అన్నది అక్కడే అన్నమాట. పెద్ద ఎత్తున ఇవాళ అందులో స్కామ్ అన్నది అదే. ఒక్కొక్కళ్ళ దగ్గర వసూళ్ళు చేశారని, ఒకళ్ళు 150 కోట్ల స్కామ్ అన్నారు, ఇంకొకళ్ళు 200 కోట్ల స్కామ్ అన్నారు. అసలు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో చంద్రబాబు. జనసేన డిమాండ్ చేసింది ఏంటి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీకి నిజంగానే చంద్రబాబు ఆదేశిస్తాడనే భయంతో గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశాడా? అరే డీజీపీగా చేసిన నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే, ఇప్పుడు గౌతమ్ సవాంగ్ పాత్ర కాదు, దీనికి ముందు ఇంకో మొదటి కృష్ణుడు ఉన్నాడు, ఈయన రెండో కృష్ణుడు అనుకుంటా. మొదటి కృష్ణుడు ఎవరు? మొదటి కృష్ణుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు. ఏపీపీఎస్సీ చైర్మన్గా పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కొంత వసూళ్ళు, ఆయన కొంత స్కాము. ఇప్పుడు 200 కోట్లలో ఆయన వాటా ఎంత, ఈయన వాటా ఎంత కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాడా? సిబిఐ అంత కలిసి రాలేదు, సిఐడి బాగా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మమ్మల్ని టార్చర్ పెట్టింది కూడా సిఐడి కాబట్టి మరి ఏసీబీ సిఐడి ఇవన్నీ రంగంలో దిగుతాయా? ఏదైనా ఎంక్వైరీ తథ్యం. ఎందుకని ఆయనే అపోజిషన్లో డిమాండ్ చేశాడు కదా. అవును, నువ్వు అపోజిషన్లో ఉండి నువ్వు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినప్పుడు, ఇప్పుడు అదే చంద్రబాబు వాళ్ళ ముఖ్యమంత్రి అయినప్పుడు నిజాలు నిగ్గుదల్చాలా? గ్రూప్ 1 అది భాగవతం బయట పెట్టాలా? ఆ 200 కోట్లు ఎవరెవరు, ఎంతెంత వసూళ్ళు, బాధితులకు న్యాయం జరగాలి. ఒకవైపు ప్రక్షాళన జరగాలి, ఇంకోవైపు హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడాలి. అంటే ఇప్పుడు నీకు కంక్లూజన్ ఏమొచ్చింది? బలవంతంగా చేసిన రాజీనామా కాదు. బలవంతంగా ఉదయ్ భాస్కరే రాజీనామా చేయలేదు కదా, 4-5 నెలలు పోరాడాడు కదా, టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా మంచిళ్ళు ఇగిపోయినా ఉన్నాడు కదా, ఛాంబర్ తాళాలు వేసినా వెళ్ళాడు కదా. మరి ఈయన ఎందుకని రాజీనామా చేశాడు? ఇది బలవంతపు రాజీనామా కాదు. జగన్మోహన్ రెడ్డి అసలు గౌతమ్ సవాంగ్ని రాజీనామా చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసినప్పటికీ గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డి మాట వినకుండా రాజీనామా చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గౌతమ్ సవాంగ్ని రాజీనామా చేయొద్దు అంటూ ఎందుకు అడిగిన పరిస్థితి ఉంటుందని మనం భావించవచ్చు? అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతాడు రాజీనామా చేయొద్దని? నువ్వు మునిగి నన్ను ముంచబాగా. ఇప్పుడు నీ వాటా సంగతి తెలుసుకోవడం కాదు, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఫిక్సింగ్ ద నెట్స్ కదా. తీగ అక్కడ లాగారనుకో, ఏ డొంక కదులుద్ది తెలియదు. ఏ డొంక కదులుద్దో, తాడేపల్లి డొంక కదులుద్దా, పులివెందుల డొంక కదులుద్దా, పుంగనూరు డొంక కదులుద్దా, అనేక డొంకలు ఉన్నాయి. ఇప్పుడు దీనిలో సిఫారసులు పెద్దిరెడ్డి ఎన్ని చేశాడు? పెద్దిరెడ్డి అనుచరులకు ఎంతమంది కొట్టారు ఇప్పుడు ఉద్యోగాలు? ధనుంజయ రెడ్డి కదులుద్ది డొంక, సజ్జలది కదులుద్ది డొంక. ఇన్ని డొంకలు కదలటం అవసరమా? అరే నాయన నువ్వు మరి చెయ్యొద్దు అని అడుగుంటాడు ఎవరు? గౌతమ్ సవాంగ్ని జగన్మోహన్ రెడ్డి. కానీ మరి ఏదంటారు చూసావా, పూలమ్మిన చోట కట్టెలమ్మటం భావ్యమా? డీజీపీ చేసిన ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే దీనికన్నా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా, ఆయన ఓన్ స్టేటు. అందుకని ఇక రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.